కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలోని పెదపట్నం లంక గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా ప్రమాదం చోటు చేసుకుంది. ఈ అగ్నికీలలో ఏడిద వెంకటేశ్వరరావుకు చెందిన తాటాకు ఇల్లు పూర్తిగా దగ్ధమైంది. ఇంట్లో ఉన్న డొక్కతాడు తయారీ యంత్రాలతో పాటు బీరువాలో భద్రపరిచిన 10,000 రూపాయలు నగదు, గృహ పరికరాలు, ఇతర సామాగ్రి పూర్తిగా కాలిపోయాయి. అలాగే ఇంటి చుట్టూ ఉన్న 10 కొబ్బరి చెట్లు కూడా మంటల్లో దగ్ధమయ్యాయి. ఈ ప్రమాదంలో సుమారు 10 లక్షల మేర ఆస్తి నష్టం జరిగినట్లు బాధితులు తెలిపారు. రైట్, దీనికి సంబంధించి మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సూర్య అందిస్తారు. సూర్య సార్, ఏదైతే అంబేద్కర్ కోనసీమ జిల్లా మామిడికుదురు మండలంలో పెదపట్ల గ్రామంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్టు మనకు వచ్చింది సార్. అయితే ఏ విధంగా అయితే విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల ఏడితి వెంకటేశ్వరం అనే తాటాకి ఇల్లు గృహం అయితే పూర్తిగా అగ్నికి ఆహుతయిందనుకోవచ్చు. సుమారుగా 10 లక్షలు ఆస్తి నష్టం జరిగిందని స్థానికులు చెప్తున్నారు. అయితే అతనికి ఒక తాటాకు గృహం ఉండేది. ఆ తాటా గృహంలో ఈ కొబ్బరి పీచు తయారీ సంబంధించిన సామాగ్రి కూడా మొత్తంగా అగ్ని ఆహుతయిందనుకోవచ్చు సార్. అలాగే 10 లక్షల రూపాయలకు సంబంధించి ఆ ఇంట్లో నగదు, సుమారు ఏదైతే వస్తువులు ఉన్నాయో అన్ని పూర్తిగా అగ్నికి ఆహుతమైందని అనుకుని స్థానికులు చెబుతున్నారు. ఆయన గృహానికి పక్కన ఉన్నటువంటి ఈ కొబ్బరి చెట్లు కూడా దగ్ధమైపోయినాయి అంటున్నారు సార్. ఈ విద్యుత్ కారణం వల్ల సుమారుగా ప్రాథమికంగా అక్కడ ఉన్న అగ్నిమాపక సిబ్బంది కూడా అక్కడ చేరుకుని పూర్తిగా దాన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ఇంకా ఇలా ఎప్పుడైతే ఈ గ్రామంలో ఎప్పుడైతే ఇది ఇలా జరిగిందో సుమారుగా ఆ గ్రామంలో ఇంచుమించు కలకలంగా రేపిందండి. ఈ అగ్ని ఆహుతయింది. అయితే సుమారుగా ఒక 10 లక్షల ఆస్తి నష్టం అయితే జరిగింది అనుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సూర్య.